మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో స్థానికంగా ఉన్న క్వారీలోని ఇసుక లారీలను నజీర్పల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో నుంచి ఇసుక లారీలు వెళ్లడంతో వాటి నుంచి వెలువడుతున్న దుమ్ము వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామన్నారు. తమ ఇళ్లు వస్తువులు దుమ్ముతో నిండిపోతున్నాయని వారు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కుందారంలో ఇసుక క్వారీ గవర్నమెంట్ అని చెప్పేసి మాకు తెలిసింది. అది దాని ద్వారా మా ఊరి పైన ఇందారం, మాది జైపూర్ మండలం ఇందారం గ్రామం నజీర్పల్లె మాది. ఇక్కడ సింగరేణికి సంబంధించిన ఒకటి ఫ్లైఓవర్ పడుతుంది. అయితే దీనికి నీళ్ళు చల్లకపోవడం వల్ల ఈ లారీల దుమ్ము మొత్తం మా ఊళ్ళోకి వెళ్ళి చెట్ల పైన, ఇండ్ల పైన, టీవీల పైన, లోపల మంచాల పైన ఫర్నిచర్ మొత్తం దుమ్ముతో ఖరాబ్ అవుతున్నది. దానివల్ల మా చిన్న పిల్లలకి, మా పెద్దవాళ్ళకి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. మరి బంగారు తెలంగాణ అంటున్నారు. మరి మామూలు ఎక్కడైనా దుమ్ముల సావని మేము మాత్రం ఏసీలలో కూర్చుంటామని చెప్పేసి పెద్ద మనుషులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇంకెవడైనా మంచిదే కానీ వాడు ఎవడైనా కానీ అక్కడ కూర్చొని మేము ఇదేంది క్వారీలు పెట్టి నడిపిస్తాము ఇసుక లారీలు అని చెప్పేసి అంటే ఊరుకునే సమస్య లేదు. ఇక్కడ మాకు అనారోగ్య పాలవుతున్నాం మా ప్రజలందరము. దానికి సంబంధించి ఇక్కడ రోజు వాటర్ అయినా 3 పూటలు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వాటర్ కొట్టి లారీలు నడుపుకోవాలి. లేదంటే ఈ క్వారీ బంద్ చేసి తోక ముడుచుకొని వెళ్ళాల్సిందే.